హలో అండి, అందరికీ దీపావళి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. నేను ఈరోజు మా ఇంట్లో ఎలా పూజ చేసుకున్నాము. మార్నింగ్ స్వామివారికి చేసుకుని సాయంత్రం లక్ష్మీదేవికి విఘ్నేశ్వరునికి చేసుకున్నాము. అసలు ఇంత పూజ వెనకాల చాలా ప్రాసెస్ ఉంటుంది కదా. నేను ఏమేమి చేశాను, ఎలాగా, ఎక్కడేం ప్రమిదలు అవి ఏమేమి కొన్నావా అన్నీ నేను ఈ వీడియోలో పెట్టాను. అసలు పూజా విధానం ఏంటి అనేది కూడా చూడండి. ఫస్ట్ మనము పరిశుభ్రంగా స్నానం చేసి ఇల్లు ముందు అవన్నీ శుభ్రం చేసుకుని, దీపావళి అంటేనే గానుగు నూనె తలకి ఒంటికి పట్టించుకుని తలస్నానం చేయాలి. ఆ తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకున్నాక ఫస్ట్ గౌరీదేవి మన ముంగిట్లో మన గడప నుంచే కదా మనం లోనికి ప్రవేశం ఉంటుంది. ఫస్ట్ గడపని శుభ్రంగా అలంకరించుకోవాలి. దానికోసం నేను పసుపు కలుపుకున్నాను, కుంకుమ, గంధము, అలాగే అక్షింతల్లో ఆవు నెయ్యి చుక్క వేసి పసుపు వేసి కలుపుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అక్షింతలు విడిపోవు, అది వాటర్తో అయితే విడిపోతాయి. ఈలోపు అవి చేసుకుంటూనే ప్రసాదాలు కూడా రెడీ చేసేస్తున్నాను. ఎందుకంటే అమ్మ దగ్గర ఉన్నప్పుడు అమ్మ చేసేస్తుంది, ఇప్పుడు ఒకటే కాబట్టి పూజ ఇటు డెకరేషను ప్రసాదాలు కూడా నేనే చేయాలి. శనగలు ఉడకపెట్టాను, నాకు వచ్చిన దాంట్లో అవే సింపుల్గా, అంటే అవి బాగా పర్ఫెక్ట్గా చేయగలను. సో అవే సెలెక్ట్ చేసుకున్నాను. పులిహోర ఇవి కొంచెం. ఇప్పుడు ఏం చేయాలంటే గడపకి ఫస్ట్ తడి వేయాలి, ఎందుకంటే అది ఆల్రెడీ డ్రైగా ఉంటుంది కాబట్టి. ముందు రోజు అన్నీ క్లీన్ చేసుకుంటాము, అయినా కూడా మళ్ళీ వాటర్ పోసి చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. పసుపుని చుట్టూ వేసుకుని ఇలా పసుపు బొట్లు, ఎందుకంటే ద్వారబంధము ఎంత అయితే కలగా అలంకరంగా ఉంటుందో మనకి అంత పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఎవరైనా దిష్టి తగిలినా కూడా అక్కడే ఉంటుంది దిష్టి అనేది, బయట లోపల దాకా గడప దాటనివ్వదు. నిమ్మకాయలు అలా చెక్కలు కోసి 4 మూలలా తిప్పేసి మళ్ళీ గడప దగ్గరే పెట్టాలి. అవి ఎండిపోయినప్పుడు మళ్ళీ మార్చుకుంటే చాలు. శుక్రవారం, ఫ్రైడే తోరణాలు కడుతున్నానండి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనకి, అది సిటీకి వచ్చి ఎంత కష్టపడుతున్నామే, అసలు ఇంటి దగ్గర ఉంటే అమ్మే చేసేస్తుంది, బ్రదర్ చేస్తారు, సిస్టర్స్ చేస్తారు, డాడీ మొత్తం అన్నీ అలా అలంకరించేవన్నీ పట్టుకొస్తారు, చేసేస్తారు, మనకి ఏం పని ఉండు. ఇప్పుడు మనం ఒక్కటే కాబట్టి తప్పదు. కొన్ని సింగిల్గా ఫేస్ చేసినప్పుడే అవన్నీ మనకి ధైర్యం వస్తుంది, మన స్ట్రెంత్ ఏంటో మనకు తెలుస్తుంది. సో ఇంకా చక్కగా ఇవన్నీ అలంకరించుకున్నాను. దేవుడు పాటలు పెట్టుకుంటే ఇవన్నీ చేసుకున్నాను. అసలు బోర్ ఫీలింగ్ లేదు, ఎవరన్నా ఉండాలి మనకు అనే ఫీలింగ్ కూడా మనకు ఉండదు. ఎందుకంటే లైఫ్ లాంగ్ కూడా ఎవరు మనకి తోడు ఉండరు. మనం ఏం చేయాలనేది మనం నేర్చుకోవాలి. ఇలా పసుపు బొట్లన్నీ పెట్టుకున్నాము చక్కగా. కానీ బయట కంటిన్యూస్గా వర్షము చాలా, ఎందుకంటే దీపావళి అంటేనే ప్రసాదాలు ఇవన్నీ చేసుకుంటాం, చాలా పనులు ఉంటాయి. ఇప్పుడు రైస్ పెట్టేశాను, పాయసం కూడా చాలా వరకు రెడీ అయిపోయింది, తాలింపు వేసేసాను. అప్పటికప్పుడు మిక్స్ చేసుకుంటేనే పప్పులు అనేవి కూడా క్రిస్పీగా బాగుంటాయి. ఇంకా పూజకి టైం ఉంది కాబట్టి అన్నీ అలా రెడీ చేసుకున్నాను. ఏ బౌల్స్లో వేసుకోవాలో అవన్నీ కూడా పెట్టా. డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా నేతిలో వేయించుకున్నాము. పాయసం కూడా రెడీ. అటుకులు, బెల్లము కన్నయ్యకి పెట్టడానికి, పానకము, రాముల వారికి పానకం, అలా కొన్ని నా వరకు వచ్చినాయి చేసుకున్నాను. అసలు టపాసులు అవన్నీ ఎండబెట్టుకునేవాళ్ళం. చిన్నప్పుడైతే మడత మంచం వేసి దాని మీద మైకా కవర్ వేసి అమ్మ అన్ని టపాసులు తెచ్చినాయి అని ఎండబెట్టేవారు, బాగా కాలుతాయని. కానీ ఇప్పుడు కంటిన్యూస్గా వర్షమే బయట. ఇంకా అమ్మ దగ్గరికి వచ్చేసాము, అలంకరించుకున్నాం. ఇది నాకు నా ఫ్రెండ్ తేజు ఇచ్చింది. నువ్వు గుడికి వెళ్తావు కదమ్మా, నువ్వు తీసుకో, అక్కడ చేంజ్ మార్చుకుంటానికి ఉంటాయని. అవి కొత్త నోట్లు వాడలేదు అసలు, ఇంక అందుకే లక్ష్మమ్మ అమ్మ దగ్గర పెట్టాను. అవి కాశీగంగా, ఎందుకంటే మనం ఎంత పరిశుభ్రంగా ఉన్నా ఎంతో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. కాశీగంగా మనము అంతా చల్లుకుంటే పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, మంచిది, కొంచెం నెగిటివిటీ అనేది పోతుంది, పరిశుభ్రంగా ఉన్నట్టు. ప్రసాదాలు చేశానండి, పైన ఖాళీ లేదు. సో అందుకే అన్నీ స్వామివారికి చూపించి అమ్మకి చూపించి మళ్ళీ కింద పెట్టుకున్నాను. నేనైతే ఇలా ఉప్పు దీపం పెట్టుకున్నాను. అలాగే ఎక్కువ నేను ఈ బిళ్ళలు కూడా ఏమీ వాడను, ఆర్తికప్పురం అవి ఎక్కువ డస్ట్ వచ్చేస్తాయి, దాని బదులు దీపం పెట్టుకుంటాను. ఇవి ఏంటి అంటే ముందుగా ఒక 1 అవర్ ముందు సోక్ చేసుకోవాలి నువ్వుల నూనెలో. మేము ఇదివరకు ఏం చేసేవాళ్ళం అంటే ఇంటికాడ ఎక్కువ మొత్తంలో ప్రమిదలు పెట్టేవాళ్ళం కాబట్టి ఒక క్లాత్, కొత్త క్లాత్ తీసుకునేవాళ్ళు. అది అట్లీస్ట్ ఒక హాఫ్ డే ముందైనా నానాలి కాబట్టి మార్నింగ్ నానబెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఇవి నార్మల్ ఒత్తులు కాబట్టి జస్ట్ 1 అవర్కే పెట్టాను. ఇంకా మరి కార్తీక మాసం వచ్చేస్తుంది కదా, మనకి బుధవారంతో బుడ్డొత్తులు కావాలి. ఇవైతే టెంపుల్ క్యారీ చేయడానికి బాక్స్లో బాగుంటాయి, అవి లీక్ కూడా అవ్వదనేసి ఇలా పెట్టుకున్నాను. బుడ్డొత్తుల వరకు నేతిలో ముంచేసి, ఎందుకంటే మనం ఇక్కడిక్కడ చుట్టుపక్కల టెంపుల్స్కి అయితే మన ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్తేనే నాకు అదొక సాటిస్ఫాక్షన్. మనం దూరం వెళ్తే ఎలాగో అక్కడ మనం పర్చేస్ చేసుకుంటాం, అది వేరే విషయం. ఇంకా దగ్గరికి అవకాశం ఉన్నప్పుడు కూడా తీసుకెళ్ళకపోతే నాకు ఏదోలా ఉంటుంది. అందుకే ఇంకా చిన్న డెకరేషన్ కన్నయ్య కోసము, మనం ఎన్ని చేసినా ఏదో మన తృప్తి కోసం, మన ఆనందం కోసం. అలాగే మీకు కూడా చూపిద్దామని చేశాను. అరిటాకు ప్రసాదం పెట్టడానికి తెచ్చాను, అందులో ఒక లేయర్ మిగిలింది, దాంతో ఇవి నిన్న మనం వాష్ చేసుకున్నవి పాత ప్రమిదలు, కొత్త ప్రమిదలు ఇవన్నీ డెకరేషన్ చేశాను.
అసలు దీపావళి అంటేనే దీపాలు పెట్టుకుని చక్కగా అమ్మకి పూజ చేసుకుంటూ ఆ లక్ష్మీదేవిని కటాక్షం అంటే డబ్బు ఇస్తుందని కాదండి, మనకి ముందు దేవుణ్ణి స్మరించుకుంటే ఆ టైం మనం మిగతా స్పెండింగ్ విషయాల్లో ఉండదనమాట. సో శ్లోకాలు పాడుకుంటే ఇవి శ్లోకాలు పాడడం వల్ల కూడా మనకు ఆరోగ్యము అనేది చాలా మెరుగుపరుస్తుంది. ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క అవయవం అనేది స్పందిస్తుంది, ఒక్కొక్క నరం స్పందిస్తుంది. అందుకే బ్రాహ్మణులు చూడండి అసలు కంటిన్యూస్గా శ్లోకాలు చదువుతూనే ఉంటారు. చాలా వాళ్ళకుండే పౌరోహిత్యమే అది. నాకు చాలా ముచ్చటేస్తుంది చూసినప్పుడల్లా. ఇంకా సాయంత్రం అయితే ఇలా డెకరేట్ చేసుకున్నాము. ఇంకా పెట్టాను దీపాలు ముందు అమ్మకి, అవి పొద్దునుంచి వెలుగుతూనే ఉన్నాయి, ఎక్కువ నూనె వేసాను. ఇంకా నైట్ అయితే అసలు ఫుల్గా వర్షము గాలి, దీపాలు పెట్టినా అవి కొండెక్కిపోతున్నాయి. అందుకని చిన్న కప్స్ ఉంటే వాటి మీద బోర్లించాను. ఎక్కువ ఇప్పుడు దాకా రోడ్డు మీద అంతా తిరిగారు పిల్లలు, టపాసులు పేల్చారు. ఇప్పుడు ఒక్క పెట్ట కూడా లేదు, వర్షం అలా వచ్చేస్తుంది కాబట్టి ఇంకా డెకరేట్ చేసుకున్నాం. ఫైనల్గా నా ఉద్దేశం ఏంటి అంటే ఎక్కువ క్రాకర్స్ కాల్చకుండా తక్కువ, చిన్నప్పుడు మన మాతాబిల్లు, చిచ్చుబుడ్లు, కాకరపోతులు, మందు బిల్లలు, అగ్గిపెట్లు ఇవి అయితే వాతావరణానికి కూడా సేఫ్టీ. అంటే చాలా రకాల మూగజీవులు మనం ఇంట్లో పెంచుకునే పెట్స్, ఆవులు ఇవన్నీ కూడా చాలా కంగారు పడతాయి, చిన్న చిన్న పక్షులు. సో తక్కువగా లిమిటెడ్గా కాల్చుకుంటే పొల్యూషన్ ఉండదు, అలాగే డస్ట్ ఉండదు, మనకి డబ్బులు అవ్వవు. దాని బదులు ఇవన్నీ పెట్టుకుంటే మనసుకు హాయిగా ఉంటుంది, మళ్ళీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో అదండి దీపావళి అయితే నేను ఇలా చేసుకుని లాస్ట్కి కన్నయ్య లేకపోతే ఎలాగ మనకి. సో అందరికీ హ్యాపీ దీపావళి.